మనకి ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడేవాళ్ళు లేదు. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోకి వెళదాం. ఈ రోజున మరి నా కోసం మరి ఆత్మీయ అమ్మ నాన్న అని చెప్పినట్టుగా బాగా అన్ని విషయాల్లో సహాయకంగా ఉండి బలపరిచి నడిపించి నిజంగా ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నానంటే దేవుని మహాకృప. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క వాక్య భాగంలో నా సాక్ష్యము, దేవుడు చేసిన కార్యాలుతో పాటు వాక్యము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా వినండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడైన దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి యొక్క అయ్యా మరి ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ప్రతి దానిని దయచేయమని, మీరే అయ్యా వారిని ముందుగా ఉండి నడిపించమని, వారి శరీరానికి కావలసినది, తన ఆత్మకు కావలసినది, తన కుటుంబానికి కావలసినది, తన జీవితానికి కావలసిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు అందచేయమని, నీ ఆత్మ చేత నన్ను నడిపించమని, నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, అయ్యా మీరే బలముగా ఈ యొక్క వాక్య సందేశము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రభువా, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాయనా మరి పాస్టర్ గారికి, రాజన్నయ్య గారికి, అలాగే అమ్మగారికి వందనాలు నాన్న. అలాగే మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాక్యముతో మాతో నాతో మా అందరితో మాట్లాడి సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు మీ అందరికి ఇస్తాం. హల్లెలూయా. ఈ రోజున మరి దేవుని వాక్యాన్ని అందజేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. ఈ రోజు నా సాక్ష్యాన్ని ఖచ్చితంగా మీకు చెప్తాను. లాస్ట్ వచ్చినప్పుడు చెప్పాను, కానీ ఈసారి సాక్ష్యము ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. గట్టి చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఆమేన్. నోట్లో చెప్పమాకండి, బయటికి అక్కడ వినబడేలాగా చెప్పండి. ఒకవేళ మీరు బలహీనంగా ఉంటే దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఒంట్లో నీరసంగా ఉంటే అంతా కూడా ఎగిరిపోవును గాక. హల్లెలూయా. చూద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనాన్ని మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చూడవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడినండి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 6వ వచనం చూడండి. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడి అనేటువంటి వాక్య భాగాన్ని మనం చదివామండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, నిన్నటి కాలంలో నేను ఈ యొక్క వాక్య భాగాన్ని విన్నానండి. వాక్య భాగం విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే ఈ 2వ మరి వచనానికి మరి 6వ వచనానికి ఉన్నటువంటి మధ్యలో 3, 4, 5 వచనాల్లో ఉన్న విషయాలు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచును గాక. పరిశుద్ధాత్ముడు మనల్ని తాకును గాక. ఈ విషయాలు మనకు అర్థమవును గాక, మనం గ్రహించుదుము గాక. ఆమేన్. చూద్దాం మరి ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనములో అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. 6వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఈ 7 బూరలు పట్టుకుని ఉన్నటువంటి 7 దూతలు కూడా ఏం చేయాలి? సిద్ధపడ్డారు. ఊదడానికి సిద్ధపడ్డారు. కానీ ఊదారా? ఊదల ఏం చేశారు? అక్కడ ఊదడానికి సిద్ధపడ్డారు. ఈ రోజున సిద్ధపడిన అనుభవము మనలో కలుగునుగాక. ప్రతి విషయంలో సిద్ధపడాలి. ప్రార్థనకి సిద్ధపడాలి. వాక్యం వినడానికి సిద్ధపడాలి. ఏదైనా మంచి కార్యము చేయడానికి సిద్ధపడాలి. మేలు చేయడానికి సిద్ధపడాలి. దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే
ఆ కార్యాలు చూడడానికి మనం రెడీగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడ్డ నేను ఓదల. ఎందుకు ఓదలేదంటే మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 7 బూరలు ఊదేస్తే అవి శ్రమలకు సాదృశ్యం. వాళ్ళు ఊదల ప్రారంభించిన వెంటనే అక్కడ శ్రమలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ శ్రమలకు మధ్యలోనే 3, 4, 5 వచనాలు నేను మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి 3వ వచనం చూద్దాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనితో? పరిశుద్ధుల ప్రార్థనలతో. 4 విషయాలు మీకు చెప్తానండి. ఆ 7 దూతలు కూడా 7 బూరలు పట్టుకొని ఓదట్లా. ఎందుకు అంటే అక్కడ ఒక విషయం జరుగుతుంది. పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ ఉంటున్నాయి. ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఏమవుతున్నాయి? ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. బహు ధూప ద్రవ్యములు, ధూప ద్రవ్యములు. బాగా గమనించండి. ఈ రోజున మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విధంగా సిద్ధపాటు అంటే పరిశుద్ధత కలిగి. ఎందుకు 7 దూతలు 7 బూరలు ఓదలేదు అంటే అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధుడిని దేవుడు శ్రమలకి అప్పగించడు. పరిశుద్ధులను దేవుడు శ్రమలకు వదలడు. పరిశుద్ధులు శ్రమల నుండి విడిపించబడతారు. ఈ రోజు నీ జీవితంలో ఉన్న శ్రమల నుండి విడిపించబడాలంటే ఆ పరిశుద్ధులు ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థనతో సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు మనకి సిద్ధపాటు ఉందా? మనలో ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎంతసేపు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులు ప్రార్థనలతో దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ రోజు నీవు నేను కూడా ప్రతి దినము, ప్రతి సెకను, ప్రతి నిమిషము ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి పరిశుద్ధమైన ప్రార్థనలతో. ప్రార్థన గురించి మనం ఆలోచన కలిగి ఉంటే, ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే, మరి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 13వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త మరల చదవమ్మా. మమ్మును శోధనలోనికి తేక ఓకే, చాలమ్మా. ఇక్కడ చూడండి 6 మమ్ములను వినండి. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించడానికి మనం ప్రార్థన చేయాలి. ఈ దుష్టుడే ఎవరు? సాతాను, అపవాది. శ్రమలు పెట్టే వాళ్ళు ఎవరు? సాతాను. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు? సాతాను. కష్టపెట్టే వాళ్ళు ఎవరు? అప్పుల్లో పడేసేవాది ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు నీవు ఆ శ్రమల నుండి తప్పించబడాలంటే, ఇబ్బందుల నుండి తప్పించబడాలంటే, రోగముల నుండి తప్పించబడాలంటే, వ్యాధుల నుండి తప్పించబడాలంటే, మరి శ్రమల నుండి, శోధన నుండి తప్పించబడాలంటే, దుష్టు నుండి మనం దూరం అయిపోవాలంటే మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసేవారు ఎలా ఉంటారు తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరు.
పాప ఆలోచనలు రావు. వస్తాయా? వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికక్కడ కట్ చేస్తాడు. హల్లెలూయా. పాపం అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు చెప్పిన మాట వినకపోవడమే పాపం. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, క్షమించమన్నాడు. అవునా? దేవుడు ప్రార్థన చేయమన్నాడు, క్షమించమన్నాడు, మేలు చేయమన్నాడు. అప్పటికి వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు, వడ్డీగా కాదు. ఇవ్వమని చెప్పాడు. హింసించే వాళ్ళ కొరకు, హింసించే వాళ్ళ కొరకు శోధన నుండి తప్పించబడాలి. ఈరోజు మీరు ఏ శోధనలో ఉన్నారో నాకు తెలియదు, ఏ శ్రమల్లో ఉన్నారో నాకు తెలియదు, ఏ ఇబ్బందులో ఉన్నారో నాకు తెలియదు, ఏ కష్టాల్లో ఉన్నారో నాకు తెలియదు. నీవు నేను తప్పించబడాలంటే, మరణము నుండి తప్పించబడాలంటే, గట్టి చెప్పండి, మరణము నుండి తప్పించబడాలంటే, ప్రమాదాల నుండి తప్పించబడాలంటే, అప్పుల నుండి తప్పించబడాలంటే, కష్టం నుండి తప్పించబడాలంటే, రక్షణ కలగాలంటే అది ఎంతసేపు చేస్తున్నాం? ప్రార్థన చేస్తే శరీరంలో ఉన్న ప్రతి నిరుత్సాహము కూడా ఉత్సాహముగా మారుతుంది. శరీరంలో ఉన్న ప్రతి బలహీనత బలముగా మారుతుంది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి రుగ్మత తొలగిపోద్ది. నిన్ను హింసించే వాళ్ళ కోసము, నిన్ను ఇబ్బంది పెట్టే వారి కోసము, నిన్ను ఏడిపించే వాళ్ళ కోసము ఏం చేయాలి? గొడవాడాలా? తిట్టాలా? ఇంకొకరికి వెళ్ళి చెప్పాలా? ఏం చేయాలి? చేద్దామా? ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, గొడవాడుతున్నారు, మనం తిరిగి ఏం చేయకూడదు? హల్లెలూయా. ఆమేన్. అరవచ్చు. నీ దగ్గర న్యాయం ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, అరిచైనా చెప్పు, నా దగ్గర న్యాయం ఉంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి, విన్న తర్వాత మీరు మాట్లాడండి. దేవునికి స్తోత్రం. మన ద్వారా దేవుని నామము అవమానపరచబడకూడదు, మహిమపరచబడాలి. శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఇంట్లో వచ్చేటువంటి ఆ సమస్యల్లో ఇంట్లో గొడవలు ఆడుకోకండి. ప్రతి ఇంట్లో ఎందుకు సమాధానం లేదు అంటే ఆ ఇంటిలో ఒప్పుకున్నారా? ఆమె మీరు కనికరించబడుతురు గాక. హల్లెలూయా. శోధనలు వస్తున్నాయి అయ్యగారు, కష్టాలు వస్తున్నాయి అయ్యగారు, అప్పులు తీరట్లేదు అయ్యగారు, వ్యాధులు పోవట్లేదు అయ్యగారు, టాబ్లెట్లన్నీ వేసి 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 అన్ని కూడా చేస్తున్నాం కానీ ఏది బయటికి పోవట్లేదు అయ్యగారు అంటే నీలో ఉన్న చెడితనము, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలు అవి మొదట బయటికి వెళితేనే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాలు చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాలం సమయంలో మీ యొక్క ఆత్మీయ స్థితి ప్రార్థనలో ఇంకా మెరుగుపరుచుకోండి. ఆమేన్. ప్రార్థన వలననే సాధ్యం. ఈరోజు నేను ఇక్కడ నిలవబడి నేను ప్రార్థన చేస్తూ మీకు వాక్యం చెబుతూ ఉన్నానంటే నా వెనకాల చేసినటువంటి అక్క, అలాగే మరి పాస్టర్ గారు, ఇలాగా ఎంతో మంది చేసినటువంటి ప్రార్థన. ఈరోజు అయ్యగారు మన మధ్య నిలబడి వాక్యం చెబుతూ పాటలు పాడుతూ మరి ప్రార్థిస్తున్నారంటే అయ్యగారి కోసం చేసిన ప్రార్థన. మరి ఎంతమంది నీ కళ్ళ ఎదుట మారుతున్నారే, ఇవన్నీ చూస్తున్నావే, నీలో ఎందుకు విశ్వాసం కలగట్లేదు? నా కుటుంబంలో నా భర్త మారుతాడు అని, నా బిడ్డలు మారుతారు అని. ఇక్కడ రాజుగారు మీ ఎదుటే నిలబడ్డారు, మీ దగ్గరే తిరిగారు. ఈయన జీవితం ఏంటో మీకు తెలుసు, నా జీవితం మీకు తెలియదులేండి. రాజుగారి యొక్క జీవిత విధానం మొత్తం. హల్లెలూయా. ఒకప్పుడు రాజుగారు ఎలా ఉన్నారు, ఇప్పుడు రాజుగారు అలాగే అయిపోయారు. కారణం అది. అక్క
తన్నులు తిన్నా కానీ ప్రార్థన చేసేది. నేను నా కళ్ళారా చూశా. ఎన్నోసార్లు చెప్పచ్చు, అనేక మంది ఈ శుభ సందేశం ద్వారా అనేక మంది మారుతారు. హింసించు వారి కొరకు ప్రార్థన అంటే అదే. నువ్వు ప్రార్థన చేస్తున్నాడు తిడుతున్నాడా? హింసేగా. నువ్వు చర్చికి వెళ్తూ ఉంటే వెళ్ళొద్దని చెప్పి తిడుతున్నారా? అది హింసేగా. నీకు ప్రార్థన చేసుకోవడానికి మరి ఒక్క సమయం కూడా రాకుండా నీకు ఇబ్బంది పడుతున్నా అంటే అది ఆ హింసల మధ్యలో నువ్వు ప్రార్థన చేయగలగాలి. హింసలలో నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు నీకోసం యుద్ధం చేయడానికి ఆయన దిగిపోతాడు. ఈరోజు నేను నిజంగా అనారోగ్యం కోసం చెబుదామని వచ్చాను, కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ మందులు అవిశ్వాసులకి, విశ్వాసులకి దేవుని వాక్యమే మందు. నేనే మందు తేలా, జస్ట్ చెబుదామని వచ్చా. హల్లెలూయా. మన జీవితంలో ఎందుకు ఇంకా బలహీనంగానే ఉంటున్నాం? మన జీవితంలో ఎందుకు ఇంకా రోగాలే ఉంటున్నాయి? మన జీవితంలో ఎందుకు ఇంకా నీరసంగానే ఉంటున్నాం? మన జీవితంలో ఎందుకు పడిపోతున్నాం, లేవలేకపోతున్నాం అంటే మనము ఆత్మీయముగా పడిపోయాము. ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, వైరాగ్యము లేదు, బలిపీఠము దగ్గర పడి సచ్చే అనుభవం లేదు, యేసు పాదాలు పట్టుకునే అనుభవం లేదు, బైబిల్ పట్టుకుని మాత్రం పరిగెడుతూ తిరుగుతూ ఉంటాం. యేసు నామములో ఈ రోజు అది మారును గాక. ఆ పరిస్థితి మారును గాక. శరీరం బలహీనం, ఆత్మ సిద్ధం. ఆత్మ సిద్ధంగా ఉంటుంది, మనం పడుకుని పోతాం. ఆత్మ ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రార్థనకి వెళ్ళు. సాక్ష్యాలు ఎందుకు అనేక మంది చెప్పలేకపోతున్నారంటే నిజంగా సాక్ష్యం అంటే ముందుకు రావాలి. నా దేవుడు నాకు సాక్ష్యం నా దేవుడు నాకు కార్యం చేశాడని చెప్పి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పడం ముందుకు రావట్లేదంటే నీలో వేరు చచ్చిపోయింది, నీ వేరులో బలము లేదు, నీ చెట్టు ఊగిపోతుంది, నీ చెట్టు గాలి ఎట్టు వస్తే పడిపోతుంది. సాక్ష్యాలు చెప్పాలంటే పరిగెత్తుగా ముందుకు రావాలి. ఎయిడ్స్ పోయిందయ్యా అని ప్రార్థన చేస్తే అని నువ్వు చెప్పాలి. రోగం పోయిందయ్యా అని ప్రార్థన చేస్తే వారం అంతా ఏం చేస్తున్నారు మరి మీ ఇంట్లో? ఏం చెల్లి? సెప్టెంబర్ 25వ తారీఖు నాకు యాక్సిడెంట్ అయింది. ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తారు? నాకెందుకు యాక్సిడెంట్ అయింది, నేనేం పాపం చేశాను? ఎదురుకొచ్చి గుద్దేలా. శత్రువుకి ఎదురుగా రాడు, ప్రార్థన చేసే వాడికి ఎదురు పడలేడాడు. సైడ్ నుంచి కొట్టేశాడు. ఈరోజు నీ జీవితంలో ప్రమాదాలు పడుతున్నావేమో. అయ్యో చర్చికి వెళ్ళాను, ప్రమాదంలో పడిపోయాను, ఇంకేంది చర్చికి వెళ్ళను? చర్చికి వెళ్తున్నాను, అప్పులను మునిగిపోతున్నాను, పైకి లేకలేకపోతున్నాను, నేను ఇంకెందుకు చర్చికి వెళ్ళను? ఎన్నో సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళిన కుటుంబాల మార్పు లేదు, ఇంకెందుకు వెళ్ళడం? నిరుత్సాహం పొందుకు, దేవుళ్ళ బలం పొందుకు. పడక ముందు సేవ వేరండి, ఆడి గుద్దకు ముందు సేవ వేరున్నది, ఆడి గుద్దిన తర్వాత అగ్ని పరిచర్య వచ్చింది. నువ్వు హింసలు పొందక ముందు చేసే పరిచర్య వేరు, హింసలు పొందిన తర్వాత చేసే పరిచర్య వేరు. నువ్వు స్వీట్ గా చక్కగా ఉన్నప్పుడు చేసే పరిచర్య కాదమ్మా. నువ్వు అగ్నిలో పడి ఆ కొనుగులో మండిపోయి నలిగిపోయి ఓరి దేవుడా ఏంటి అన్నప్పుడు వచ్చేది చూడు, అది అగ్ని పరిచర్య.
నీలో అగ్ని రావాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలి అగ్ని పొందుకోవడానికి. హల్లెలూయా. నీ కుటుంబంలో అగ్ని లేదేమో, ధూపం 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 అక్కడేముంది, అక్కడ ధూపార్తి చేతబట్టుకుని ప్రార్థన అనే ధూపం వెళ్ళాలి పైకి. ఇంకా ప్రార్థన చేస్తున్నాను అయ్య గారు, నాకు సమాధానం రావట్లేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాను అయ్య గారు, మారట్లేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాను అయ్య గారు, మార్పు లేదు. ఎందుకు వచ్చింది? చేసేవాడు మొదట మారాలి. అది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో మొదట ఆ మార్పు నీలో రావాలి. తరువాతే నీ కుటుంబాల్లో మార్పులు వస్తాయి. రాకపోతే నన్ను అడగండి. నువ్వే మారకుండా ఎవడు మారుతాడు? ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వచ్చినా మారదు. ఏం మారాలి? మాటలు మారాలి, ప్రవర్తన మారాలి, నడక మారాలి, చెత్త చెత్త ఆలోచనలు మారాలి, చీకటి కార్యాలు మారాలి, గొడవలు మారాలి, అసూయ మారాలి, విమతములు మారాలి, భేదాలు పుట్టించేది మారాలి, అక్రమాట్లు ఎక్కడ చెప్పేది మారాలి. ప్రతి చెత్త చెదారం అంతా ఒంట్లో పెట్టుకొని యేసయ్యా వచ్చానయ్యా అంటే ముందు ఆ చెత్త తీయమ్మ. ఇంట్లో రావాలంటే కొంప కొడుతుంది. చెత్త తీస్తేనే ఇల్లు శుభ్రం అవుతా? చెత్తతో ఉంచుకుంటే శుభ్రంగా ఉంటుందా? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి ఆయన? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెత్తతో వెళ్తే చెత్తతో నిండిపోతే ఆ చెత్తను చూసిన వాళ్ళు కూడా ఇక్కడేంటి చెత్త అంటారు. ముందు ఆ చెత్త క్లియర్ చేయి. నీ మైండ్లో ఉండొచ్చు, నీ మనసులో ఉండొచ్చు, నీ హృదయంలో ఉండొచ్చు, నీ ఆలోచనలో ఉండొచ్చు, నీ తలంపుల్లో ఉండొచ్చు. చెత్త అంటే వేస్టేజ్, దేవుడికి పనికిరానిది నీ శరీరంలో ఏది ఉన్నా అది చెత్త. ఆ చెత్తని తీసి పారేస్తేనే కుటుంబాలు మారుతాయి, జీవితం మారుతుంది, భర్త మారుతాడు, భార్య మారుతుంది, పిల్లలు మారుతారు. ఇదే నా ప్రసంగాలు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి. ఏమండి, లాస్ట్ ఇయర్ వేరు, ఈ సంవత్సరం వేరు. నువ్వు నిజంగా దేవుని యందు యథార్థత కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, మంచి మనసు కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేయక్కర్లా. అయ్యా అని పిలిస్తే వచ్చి కూర్చుంటాడు నీ ఒడిలో. చేసాయ్యా మారాయా అవి? అవన్నీ శరీర కార్యాలు, శరీరానుసారులు శరీరముగా ఆలోచిస్తారు, ప్రార్థన చేయరు. మరి అదంతా మైండ్ లో పెట్టుకుని ఇంక ఎలా ప్రార్థన చేస్తారు? ప్రార్థన లేదనుకోండి, నీవు నాశనం, నీ తర్వాత వాళ్ళు కూడా నాశనం. మరలా చెప్తున్నాను, మనము సిద్ధపాటు. కన్యకల గురించి ఎంతమంది తెలుసు? బుద్ధి గల కన్యకలు, బుద్ధి వినిపించట్లా చూసారా? బుద్ధి గలవారని దేవుడు అంటున్నాడు, బుద్ధి లేదంటున్నాడు. బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేశారు? సిద్ధపడ్డారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇక్కడ రక్షించబడిన వాళ్ళు ఎంతమంది? సంఖ్య ఒక 20 మంది ఉంటారా? 30 మంది ఉంటారా? 15 మంది ఉంటారా? 16 మంది. హల్లెలూయా. 16 మందిలో మనం ఉన్నామంటే దానికి కారణం ఏంటి? ఈరోజు దేవుడు వచ్చారనుకోండి, ఎవరైతే సిద్ధం కలిగి ఉంటారో వాళ్ళు లేవనెత్తబడతారు, యేసు దగ్గరికి వెళ్తారు.
బాప్టిస్మము తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోకండి. వెళ్ళం. ఛాన్స్ లేదు. నేనైనా మాకు 2 శిక్షలు, మీకైనా మాకు దాడి చేస్తాడు. తప్పు చేస్తే శోధనలో ప్రార్థన చేయండి. చెప్పేవాడు నువ్వు కరెక్ట్గా ఉండయా, తర్వాత మాకు చెప్పాయి అని అందరూ అంటారు. మేమందరం చెప్పే వాళ్ళమే కానీ చేసేవాళ్ళుగా ఉండకపోతే దేవుడే మమ్మల్ని వేస్ట్ పోరా అంటారు. మన హృదయం ఎలా ఉంది? ఈరోజు ఒకటి నేను తీసుకొచ్చి మీకు చెప్తున్నానంటే అది స్వార్థంతో చెప్తున్నానా, ఏదైనా ఆశించి చెప్తున్నానా, లేకపోతే మంచి మనసు కలిగి చెప్తున్నానా? ఈరోజు చాలా మంది, చాలా కుటుంబాల్లో కూడా కొంతమంది చెప్పుడు మాటలు విని కుటుంబాలు నాశనం అయిపోయిన వాళ్ళు లేరా? వాళ్ళల్లో కొంతమంది స్వార్థముతో కూడిన మాటలు చెప్తారండి, ఇంకొంతమంది ఇంకేదో ఆశించి చెప్తారండి. అవునా? కొంతమంది మాత్రమే మంచి మనసు కలిగి చెప్తారు. ప్రార్థన చెయ్యాలి. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఆ బుద్ధి గల కన్యకల వలె ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. శ్రమల్లో విడిపించబడాలంటే ప్రార్థన చేయాలి. శోధనలో విడిపించబడాలంటే ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థనలో నువ్వు కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి అన్నము తినకుండా అన్ని చేసి నువ్వు ఇక్కడ వచ్చి ఏడ్చి శరీరములు ఇంకా ఆత్మలో ఇంకా చెత్త ఉంటే తినేసి రావడం బెటర్. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, శరీరాన్ని కాదు, రూపాన్ని కాదు. హల్లెలూయా. ప్రార్థన అండి, ప్రార్థన చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపుతుందంట. ప్రార్థన విరిగిపోయిన ఎముకలను సైతము కలుపుతుందంట. ప్రార్థన నలిగిపోయిన మనసును కూడా నెమ్మదిస్తుందంట. ప్రార్థన విడిపోయిన కుటుంబాలను కూడా కలుపుతుంది. ప్రార్థన ఇక నయము కాదన్న రోగాలను కూడా నయము చేస్తుంది. ప్రార్థన ఏదైతే నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు, ఇది చూడలేవు, నీకు అసాధ్యం అంటారో అసాధ్యమైన కార్యములను చేసి చూపగలిగే శక్తి కలిగినది ప్రార్థన. ఆ ప్రార్థన మనలో కలుగును గాక. ప్రార్థనాత్మతో దేవుడు మన నింపును గాక. పరిశుద్ధాత్మతో నింపబడుదుము గాక. మంచి కార్యాలు చేయుదుము గాక. మంచిదే మాట్లాడుదుము గాక. మంచిదే ఆలోచించుదుము గాక. మంచినే ఇతరులకు చెప్పుదుము గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 41:2. కీర్తనల గ్రంథం 41:2. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద. చాలండి. యెహోవా వానిని అది బతికిస్తాడు. మనం చచ్చిపోతే పరలోకంలో మనం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? 5 బుద్ధి గల వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. 5 ఏం చేశారు? దేవుడు వచ్చిన ప్రభుతో పాటు ఇంకొంతమంది. ఈరోజు చాలా మంది కూడా రక్షించబడుతున్నారు యాక్సిడెంట్స్ నుంచి. అవునా? ఈరోజు ఈ సంవత్సరం మొత్తం ఎక్కడ చూసినా నువ్వు నీ పిల్లల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబం కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? పక్కింటికి వెళ్ళి ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఎలబాకండి. పక్కింట్లో నీకేం పని? పాముని తీసుకొచ్చి పక్కలో పెట్టుకుంటే ఏం చేసిద్దమ్మా? నువ్వు ఎలబాక. పక్కింట్లో నీకేం పని? ఇది నేను అడగట్లా. లోక సంబంధంగా ఆలోచన చేస్తే ఒక
ఒకవేళ భర్త కానీ లేదా మీ తండ్రి కానీ, అవునా, ఏమడుగుతారు? నేను బయటికి వెళ్ళి కష్టపడి వస్తూ ఉంటే నువ్వు పక్కింట్లో ఏం చేస్తున్నావు? భర్త అడుగుతాడు. నేను కష్టపడి ఇంటికి వస్తుంటే నువ్వు పక్కింటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని కొడుకు అడుగుతాడు. వీటన్నిటికంటే ముందుగా దేవుడు అడుగుతున్నాడు, పక్కింట్లో నీకేం పని? మనుషులు అందరూ చూసేది ఒకటే, పక్కనోడు ఏంటి, ఆడి గురించి ఆలోచించుకోడు. వాడి కోసం ఆలోచించమాకు, నీ కోసం ఆలోచించుకో. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అవన్నీ మనకి ఎందుకమ్మా? నువ్వెలా ఉన్నావు? నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మందిరానికి వస్తూ వెళ్తున్నావు, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? వాడి గురించి మనకెందుకు? ఎలమాకండి. వెళ్ళారో దుష్టుని చేతిలో పడిపోతారు. చిన్న బిడ్డ ఉంది, చిన్న బిడ్డ మీరు ఏం చేసుకుంటారు? అటు ఇటు వదులుతారా? ఏం చేస్తారు? దగ్గర పెట్టుకుంటూ ఉంటాం, అన్ని చూసుకుంటాం, అన్ని కూడా గమనిస్తూ ఉంటాం. మరి క్రైస్తవ జీవితంలో ఎందుకు అలాగా మనము కరెక్ట్గా ఉండలేకపోతున్నాం? ఎందుకు చెప్పిన వాక్యం నీకు గుర్తుండి సావట్లా? అయ్యగారు గుర్తుండట్లేదయ్యా, మర్చిపోతున్నానయ్యా. మరి కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో ఏదో మాట అంటే చచ్చేదాకా కూడా ఎన్నిసార్లు చెప్తూ ఇదే మాట, మరి మారవా? వాళ్ళ మాటల్లో జీవం లేదండి. దేవుని వాక్యములో ఉంది జీవం, దేవుని మాటలో ఉంది జీవం, ఆయన దగ్గర ఉంది జీవం. ఆయన మాట గుర్తు పెట్టుకుంటే జీవం వస్తుంది నీకు. ఆవిడ మాట గుర్తు పెట్టుకుంటా, మా వదిన అలా అనింది, మా అన్నయ్య ఎలా అన్నాడు, మా చెల్లి ఎలా అనింది, మా అమ్మ అలా అనింది, ఇవన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకుంటే బతకడం కంటే పోదాం పైకి అంటాం. దేవుడి మాటలు వింటూ 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 ఉంటూ ఉంటే నువ్వు సవ్వే అన్నా కానీ, నీకెందుకు ఈ బతుకన్నా కానీ దేవుడి మాట సెలవిస్తుంది, నువ్వెందుకు నీ కాలానికి ముందే నువ్వు సవ్వాలి? బ్రతికి దేవుడి కార్యాలు వివరించు. సాక్ష్యము చెప్పడం కాదండి, సాక్ష్యముగా నిలవబడాలి, సాక్ష్యముగా బ్రతకాలి, సాక్ష్యముగా మనం జీవించాలి, చూపించాలి. నన్ను ఉన్నావయ్యా అంటే నేను పడి లేచి ప్రయత్నిస్తున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం, దేవుని బలిపీఠం దగ్గర ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. అబద్ధం ఆడకూడదు. హల్లెలూయా. పడుతూ లేస్తున్నాం కానీ ఇంకా ఎంతకాలం అదే విధంగా పడిపోతూ లెగిస్తూ ఉంటాం. 2024 కథం అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్లో అయినా మరి పడిపోకూడదండి. పడిపోయిన వారిని మనం లేపుతుము గాక. నేను పడిన తర్వాత అసలు నా సాక్ష్యం ఎక్కడ నేను పంచుకొని తెలుసా? కానీ ఈ దెబ్బ తగిలిన తర్వాత నుంచి దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు, దేవుడు నన్ను ముట్టడం ప్రారంభించాడు, దేవుడు నన్ను అభిషేకించడం ప్రారంభించాడు. నేను అభిషేకము కోల్పోయి గత 4 సంవత్సరాలు అవుతుందండి. ఫ్యామిలీ ట్రబుల్స్, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, జీవితంలో సమాధానం లేదు. వాక్యం చెబుతున్నా కానీ మా జీవితంలో కూడా సమాధానం లేదు, సంతోషం లేదు, ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం. అనుకుంటున్నాం కానీ జరగట్లేదు. ఏంటి ప్రభువా అనుకునేటప్పుడు దెబ్బ తగిలిందండి. నీ కుటుంబంలో దెబ్బలు ఎందుకు తగులుతాయి తెలుసా? నీ కుటుంబంలో రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మీరేదో పాపం చేశారని కాదు, ఆ చిన్న దాని నుంచి అయినా సరే మీరు బుద్ధి తెచ్చుకోవాలని. అయినా నువ్వు రాకపోతే వదిలేస్తాడు. వదిలేయడం అంటే
ఆయన నీ చెయ్యి విడిచిపెడితే భూమి మీద నీ గాలిలోకి నీ ప్రాణాలు వెళ్ళిపోతాయి. నేను ప్రార్థన చేశా, ప్రభువా ఏంటి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ప్రార్థన చేశానండి. అప్పుడు దాకా బైబిల్ చదవడం లేదు, అప్పుడు దాకా ప్రార్థన లేదు, అప్పుడు దాకా అప్పుల సమస్యలు. ఎప్పుడు దాకా? దెబ్బ తగిలిన తర్వాత. దెబ్బ తగలక ముందంతా కూడా అదే అప్పులు, అదే బాధలు, అదే కష్టాలు. ఎప్పుడు బయటపడతాం, ఏం చేస్తా బయటపడతాం, ఇదే ఆలోచన. ఈ రోజున అనేక మంది బుర్రల్లో దేవుడి వాక్యము కాదు కానీ డబ్బే ఉండిపోతుంది. డబ్బు సంపాదించుకోవడానికి పరిగెట్టావో పడిపోతాం, డబ్బు కోసం ఆలోచించావో పడిపోతాం. నేను డబ్బు కోసం పరిగెట్టే కాలుకి దెబ్బ తగిలింది. ఈ వాక్యం వింటున్న నీతో చెప్తున్నాడు దేవుడు, ఈరోజు నువ్వు డబ్బు కోసం పరిగెడుతున్నావేమో, ఆస్తి కోసం పరిగెడుతున్నావేమో, నువ్వు దేనికోసం పడుతున్నావు, దేవుని యొక్క కార్యాలు కాకుండా వేరే దానికి పరిగెడుతున్నావో పడిపోతావు. జాగ్రత్త. పడితే ఎముకలు ఇరిగిపోతాయి. అవి కట్టబడాలంటే కొన్ని నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు. రాకపోతే నువ్వు మంచం మీదే కూడా డబ్బు సంపాదించడానికి కష్టపడండి కానీ దాన్ని స్వాధీనపరుచుకోవడానికి ప్రయాసపడద్దు. డబ్బు 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 డబ్బు. ఈరోజు దేవుని మందిరానికి కూడా రాకుండా ఊరి మీద తిరుగుతున్నట్టు కారణం దేనికోసం అండి? డబ్బు. ఏమండి, డబ్బు సంపాదించుకోవాలంటే నీ ఒంట్లో బలం కావాలి కదా. నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతే, దేవుడు నీకు బలం ఇవ్వకపోతే నువ్వు ఎలా సంపాదిస్తావు? ఆరోగ్యం ఇవ్వకపోతే ఎలా సంపాదిస్తావు? నీకు కాపుదల రక్షణ లేకపోతే ఎలా సంపాదిస్తావు? డబ్బు కోసము నువ్వు పరిగెత్తి అలిసిపోతావు. చూసావా? ఈరోజు చాలా మంది అండి డబ్బు కోసం పరిగెత్తి జబ్బులు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది. నాకు ఎందుకండి డబ్బాలు, నేను ఎందుకు చెప్పుకోవాలి? చెయ్యి, నా బతుకు అది కాదు, నా బతుకు డబ్బాల బతుకు కాదు, ఇది తీసుకోవడం బాగుపడతారు కాదు. ఆమె దేవుని వాక్యం పట్టుకొని తిరుగుతున్నానండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చాలా రకాలుగా ఎన్నెన్నెన్నో వాడి ఇబ్బందులు పడుతున్నారని నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సెప్టెంబర్లో పడుకున్నప్పుడు నాకు ఇది వచ్చింది, దేవుడు ఇచ్చాడు. ప్రభువా ఇవన్నీ చేయకూడదయ్యా, నేను చేయనయ్యా, నేను వాక్యం చెప్పుకున్నామన్నయ్యా, నాకు వేరే ఏదైనా మార్గం చూపించయ్యా, నేను చేసుకుంటా అన్నా. మీరు నమ్మరండి, డబ్బు అంట ఆకలి, డబ్బు. ఆకలి వేసిన వాడికి ఏం కావాలి? అన్నం కావాలంటే ఏం చేయాలి? కష్టపడితే ఏమొచ్చింది? అవునా కాదు? ఆకలి అన్ని నేర్పిస్తుంది, అవునా కాదా? ఆకలి వేసిందనుకో, ఆ రోజున మనము టీ గ్లాసులు కడగడానికి కూడా, గిన్నెలు కడగడానికి కూడా, ఏ పని చేసినా గానీ ఆ రోజు ఆకలి తీరితే చాలరా దేవుడా. ఈ ఆకలి నీకు ఎందుకు యేసు మీద ఉండట్లా? నీ ఇరుగు పొరుగు మీద ఉన్న ఆ ఆత్మల భారం ఆకలి ఎందుకు కలగట్లా? కానీ ఒక ఆకలి ఉంది, అది బతికితే నేను చూడలేను, వాళ్ళు బాగుంటే నేను చూడలేను, వాళ్ళు ఇల్లు కొట్టుకుంటే నేను చూడలేను, వాళ్ళు నడిస్తే నేను చూడలేను, నవ్వితే అసలే చూడలేను. దరిద్రం. యేసునామములో పో బయటికి. పడిన తర్వాత నాకు దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడు. నువ్వు పడిన తర్వాత దేవుని పాదాలు పట్టుకో. నీ కుటుంబంలో నీ బిడ్డలు పడిపోకముందే ఎంతమంది కాళ్ళు ఇచ్చుకుని ఇంట్లో కూర్చోట్లా, ఎంతమంది గాయాలు తగిలి ఇంట్లో కూర్చోట్లా, ఎంతమంది రోగాలు వచ్చి ఇంట్లో కూర్చోట్లా. ఇంట్లో కూర్చుంటారు కానీ దేవుని సన్నిధికి రారే. అందుకే ఈ డబ్బాలు. దేవుని సన్నిధిలోనికి వస్తే మీకు ఉచితంగా స్వస్థత, లేకపోతే మీకు డబ్బులే స్వస్థత.
ఆ మందులు. నువ్వు దేవుడి సన్నిధిలోనికి మంచి మనసుతో వచ్చి ప్రార్థన చేసావు అనుకో, ఉచితంగా స్వస్థత. నువ్వు ఆ యొక్క కక్షలు, భేదములు, అసూయ, గొడవలు, విమతములు, వేస్ట్ అంతా, చెత్త అంతా అదంతా పట్టుకుని వచ్చి కూర్చున్నావు అనుకో, నీ చెత్త బతుకులో చెత్త ఉండిద్ది. చెత్త ఉన్న దగ్గర కంపు వచ్చింది, కంపున్న దగ్గర దేవుడు ఉంటాడు. దేవుడు లేకపోతే దెయ్యం ఉంటది, దెయ్యం దగ్గర చీకటి ఉంటది, యేసయ్య దగ్గరే వెలుగు ఉంటది. పక్కన చెత్త 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 అన్నం కాదు, ముందు మనలో ఉన్న చెత్త తీసి పక్కన పెట్టు. ఇది వాక్యం. రెండోసారి పిలకపోయినా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు. ఆ రోజు పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. ఈ రోజు ఒక్కరు కూడా ముందు రావట్లే. కారణం, అమ్మా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, డబ్బులు వస్తాయి, ఇల్లు వస్తాయి, బంగాళాలు వస్తాయి అంటే ఎవరు మారుతాడు? నువ్వు చేసే పాపం నిన్ను పట్టుకుంటది. నువ్వు చేసే పాపం వల్ల వచ్చి చేస్తాం మరణం. పాపం చేస్తూ నువ్వు ఎలా ఆశీర్వాదంగా ఉంటావు? సిగరెట్ తాగుతూ ఆరోగ్యంగా ఉంటావా? మందు తాగుతూ ఆరోగ్యంగా ఉంటావా? అదేమో టానిక్ ఏంటి? తప్పు. హెచ్ఐవి ఎయిడ్స్ ఎందుకు వస్తుంది? చెత్త, తప్పుడు పనులు. క్రైస్తవుల జీవితంలో ఈ మాటలు లేవండి. ఎంతకాలం అండి ఇంకా తినమ్మా తినమ్మా తినమ్మా? ఇంకెంత? రేపు పొద్దున్న నువ్వు మరణిస్తే నిన్ను కూర్చున్న ఆ లెక్క అనేది వీళ్ళిద్దరు అప్పు చెప్పుకోవాలి. వాక్యం చెప్పు, నేను అప్పు చెప్పుకోవాలి. తర్వాత నీకు ఉండేది నీకు ఉంటుంది. నీ ముందు డబ్బా 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 కొట్టామమ్మా, డ్రమ్ము కొట్టాం, మారలా. వాక్యం చెప్పాం, మారలా. ప్రార్థన చేసాం, మారలా. నీకోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం, అయినా మారలా. ఇంకెప్పుడు మారుతాం? క్రైస్తవ్యం అంటే మతము కాదు, మార్గము. ఏంటా మార్గము? మంచిలోనికి నడిపించే మార్గము. ఈరోజు ఇవన్నీ నీకు తెలియాలంటే, నీకు వాక్యం గుర్తుండాలంటే, నీవు క్రీస్తులో నాటబడాలి, అపోస్తుల బోధలో నాటబడాలి, దేవుని పరిశుద్ధ ఆత్మ అభిషేకములో నీవు నాటబడాలి. చెత్త ముందు బయటికి పోతే ఫ్రెష్ గా ఉంటావు, ఫ్రెష్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. చెత్తను దగ్గరికి ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, చీమలు వస్తాయి, నిన్ను బాధపరిచే ప్రతిదీ కూడా. నువ్వు ఇంట్లో చెత్త పారేసే ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకో, నాలో ఉన్న పారేయట్లేదే. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఎందుక అసూయ, ఎందుక కోపం, ఎందుక ఈర్ష? వాడు మాట్లాడేదాకా నేను మాట్లాడను, వాడు వచ్చేదాకా నేను రాను, వాడు చెప్పేదాకా నేను మాట్లాడను, నేను చెప్పను. ఆడే నా దగ్గరికి రావాలి. నేను వెళ్తే తగ్గిపోతామా? యేసయ్య దగ్గరికి మనం వెళ్ళామా? మన దగ్గరికి యేసయ్య వచ్చాడా? లోకాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ లోకంలో నువ్వు వెళ్ళలేవా? నువ్వు వెళ్తేనే వాడు మారుతాడు. అదే కోపం, అదే బాధ, అదే ఈర్ష, అసూయ వల్ల అంటే ఎముకలు కుళ్ళిపోతాయి, మైండ్ బాగోదు, రక్తం కూడా సరిగ్గా అవదు. చాలా మందికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్, చాలా చాలా నొప్పులన్నీ ఎందుకు వస్తున్నాయంటే పనికి వచ్చినవి ఉండవు ఒంట్లో, పనికి రానివి మాత్రమే ఉంటాయి. పనికి వచ్చినవి ఆలోచన చేయరు, పనికి రానివే. పనికి వచ్చినవి తినరు, పనికి రానిదే తింటారు. ఎందుకు రోగాలు రావు మరి? యేసు నామములో మనకి స్వస్థత కలుగును గాక. వాక్యం సెలవిస్తుందండి, ఆయన దెబ్బలు మనకి స్వస్థత, ఆయన రక్తంలో మనకి స్వస్థత, ఆయన సన్నిధిలో మనకి స్వస్థత. నువ్వు ఇక్కడికి వచ్చి స్వస్థత నువ్వు పొందట్లేదు అంటే తప్పు వీళ్ళది కాదు. ఎవరిది మరి? అది. దేవునికి స్తోత్రం.
రోగం కలిగిందా? ప్రార్థన చేయాలి. హిజ్కియా గురించి ఎంతమంది విన్నారు? హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనం చదవమ్మా. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా చాలు అమ్మా. హిజ్కియా ఎలా ఉన్నాడంట దేవుని సన్నిధిలో? యథార్థంగా, అంటే కల్మషం లేకుండా ఉందా మనలో యథార్థత? పాలలాగా ఉన్నాడా, నీళ్ళలాగా ఉన్నాడా? నీళ్లు ఎంతలోనే కలిసిపోతాయి, పాలు నువ్వు ఇష్టం వచ్చిన దాంట్లో పాలు పోసావు అనుకో, పాలు వెళ్ళి కూర్చోవాలంటే నువ్వు ఎందులైతే పాలు దించుతున్నావో అది వెళ్ళిన ప్లేస్ పరిశుద్ధంగా ఉండాలి. నీవు అలాగే దేవునిలో దిగుతున్నప్పుడు, దేవునిలో ఉంటున్నప్పుడు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుడు సన్నిధిలోనికి వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారిని చూస్తున్నప్పుడు దేవుని యందు మనుషుల యందు యథార్థముగా ఉండాలి. యథార్థవంతులకు మరణం లేదు. నేను ఎలా ఉన్నాను నీకు తెలీదా అయ్యా? దేవుని దగ్గరే అంటున్నాడు ఆయన. ఈరోజు మనం అలా అనగలుగుతున్నామా? ఈరోజు మనం అట్లాగా ఒకసారి తీర్మానం, ఏమను ప్రభువా నీ ముందు నేను ఎలా ఉన్నానో మీకు తెలీదా? నాకెందుకు వచ్చింది కష్టం? కరెక్ట్గా నిలబడి మనం ప్రశ్న వేయగలమా? హిజ్కియా అంటున్నాడు, యథార్థ హృదయం కలిగి, యథార్థ హృదయం ఫ్రెష్, మంచిగా పరిశుద్ధంగా ఉన్న హృదయం అండి. హృదయం అంట అన్నింటికంటే మోసకరమైన వ్యాధి కలదని తెలిసి కూడా హృదయంలోనికి చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, చెడు మాటలు, చెత్త అంతా కూడా తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాం. హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? మంచి ఫుడ్ తినడం బట్ట, చెత్త ఫుడ్ తినడం బట్ట హార్ట్ పాడైపోతుంది. మన జీవితం కూడా పాడైపోతుంది. ఎందుకు తెలుసా? మంచి లేదు, లోపల చెత్త ఉంటే ఏమో తెలుసా? మన శరీరం మొత్తం కుళ్ళిపోతుంది. కుష్ఠరోగులు ఎప్పుడైనా చూసారా? వీలైతే చూడండి. వాళ్ళ డ్రెస్సింగ్ చేయడం ఒక అరగంట, 2 రోజులు, వారం లేట్ అయింది అనుకోండి, వాళ్ళ చేతుల్లో నుంచి సీము కారుతూ పురుగులు పడిపోతూ ఉంటాయి. అది చూస్తే మనకి ఎలా ఉంటుంది? పాపాన్ని చేయడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, వాటిని ఆ పురుగులు పడిపోయే శరీరాన్ని చూస్తున్నప్పుడు ఎంత అసహించుకుంటున్నామో ఆ రకంగా మనము మన జీవితంలో చేస్తున్న ప్రతి చెడ్డ కార్యాన్ని చేయడానికి మనము నేను చేయకూడదు, ఆమేన్, నేను చూడకూడదు, ఆమేన్, అటువంటి మనసు నాకు వద్దు ప్రభువా, నన్ను బలపరచండి, పరిశుద్ధంగా ఉంచండి. పరిశుద్ధులు మాత్రమే మరణాన్ని చూడకుండా లేపబడతారు. పరిశుద్ధులు మాత్రమే దేవుని యొక్క కృపను పొందుతారు. పరిశుద్ధులు మాత్రమే స్వస్థత కలుగుతుంది. పరిశుద్ధులు మాత్రమే ధైర్యంగా ఉంటారు. పరిశుద్ధులు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. యేసు నామములో పరిశుద్ధత నాకు కలుగును గాక. యేసు నామములో పరిశుద్ధత నాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధంగా నేను ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన తలంపులు ఇవ్వండి అడిగా 10 నిమిషాలు. ప్రభువా నాకు పరిశుద్ధమైన తలంపులు ఇవ్వయ్యా, పరిశుద్ధమైన ఆలోచనలు ఇవ్వయ్యా, పరిశుద్ధమైనటువంటి నాయన తండ్రి అయ్యా తలంపులు ఇవ్వయ్యా. నాలో ఉన్న చెత్తను తీసివేయండి, నాలో ఉన్న అయిష్టమైన కార్యాలు తీసేయండి ప్రభు. లోక ఆశలు తీసేయండి, లోక కోరికలు తీసేయండి. శరీర ఆశలు యేసు నామములో లయమైపోవును గాక. శరీర ఆశను అసహించుకొందును గాక. ప్రార్థన చేయండి అమ్మా 2 నిమిషాలు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు. ఎందుకు నీలో
ఆరోగ్యం కలగట్లా, ఎందుకు నువ్వు ఇంకా బలహీనంగా ఉంటున్నావు, ఎందుకు నీకు ఆ యొక్క గొప్ప గొప్ప కార్యాలు చూడలేకపోతున్నావు, ఎందుకు నువ్వు సాక్ష్యంగా ఉండలేకపోతున్నావు అంటే మనలో ఉన్న చెత్తని బయటకు పడేయలేకపోతున్నావు. ఇంట్లో ఉండే చెత్తను పారేస్తున్నావు కానీ మన ఒంటిలో ఉన్న చెత్తని పారవేసుకోలేకపోతున్నావు. అందుకే అంటున్నాడు, పనికి రాని తీగలను తీసేయండి. నాలో ఉన్న పనికి రాని తీగలు, పనికి రానివి తీసేయండి. ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, పనికి రానివి తీసేయండి అయ్యా. ఫలించాలంటే పనికి రానివి తీసేయాలి. తీసేయండి అయ్యా. పనికి రానిది చూడండి, ఒక చెట్టుని లేదా ఒక మొక్కని మనం నాటినప్పుడు ఆ మొక్క చుట్టూ కూడా మంచిగా ఉండాలని ప్రతిరోజు చూస్తాం. అది బాగా ఉంటే, శుభ్రంగా ఉంటే మొక్క రోజు రోజు ఎగిదిగింది. నువ్వు ఎదగాలంటే, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే నువ్వు క్రీస్తులో ఎదగాలి. క్రీస్తులో ఎదగాలంటే నీ పక్కన ఉన్న ప్రతి చెడు, ప్రతి రాళ్ళు, ప్రతి రప్పలు, ప్రతి విధమైన వేస్ట్ అంతా బయటికి పోవాలి. నా ప్రాణాత్మ దేహ శరీరాల్లో ఉన్న చెత్త యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో కాలిపోవును గాక. నా కళ్ళలో నుండి ఉన్న చెత్త తీసేయండి, నా తలంపులో ఉన్న చెత్తని తీసేసి, నా హృదయంలో ఉన్న చెత్తను తీసేయండి. నీకు ఇష్టమైన కార్యాలు నా శరీరంలో ఉండకూడదు యేసు నామములో. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క కార్యములు, చెడు కార్యములు తీసేస్తావో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు. నీలో పరిశుద్ధత ఉంటే నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావు. ఎవరి కోసం జీవిస్తున్నావు? ఇంకా నీలో అసూయ ఉందేమో, ఇంకా నీలో కలహాలు ఉన్నాయేమో, ఇంకా నీలో దేవుడికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయేమో. ఏర్సు వద్దండి, అసూయ వద్దండి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం వద్దండి, వేరే వేరే చెడ్డ చెడ్డ కార్యాలు వద్దండి. ఈ కార్యాలు నీ దగ్గర ఉన్నాయేమో, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. నిజాయితీగా